సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్ లో టీజర్లని, ట్రైలర్లని, మూవీ అప్డేట్స్ అని బోల్డ్ అని ఎక్స్క్లూజివ్ న్యూస్లు బయటకు వచ్చాయి. ఇమీడియట్ గా అవన్నీ చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరికి కంగ్రాట్స్ చెప్పాలి, ఇంకొకరికి ఆల్ ది బెస్ట్ చెప్పాలి. ఇంతకే మ్యాటర్ ఏంటంటే మన అల్లు శిరీష్ గారికి రీసెంట్ గా ఎంగేజ్మెంట్ అయింది. కళ్యాణ్ గారు తప్ప మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ జాయిన్ అయ్యారు. అండ్ పెళ్లి డేట్ ఎప్పుడనేది ఇంకా తెలియలేదు. తెలియగానే ఫస్ట్ మీకే చెప్తా, కంగ్రాట్స్ టు అల్లు శిరీష్ గారు. మరి ఆల్ ది బెస్ట్ ఎవరికంటే ఘట్టంనేని ఫ్యామిలీ నుంచి ఫస్ట్ టైం ఒక హీరోయిన్ రాబోతుంది. మంజుల గారి కూతురు జాన్వి ఘట్టంనేని టీఎఫ్ఐలో అడుగు పెట్టడానికి గ్రౌండ్ మొత్తం ప్రిపేర్ చేసుకున్నారు. విషర్ ఆల్ ది బెస్ట్. అండ్ వీళ్ళతో పాటు ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే బాలకృష్ణ గారి డాటర్ తేజస్విని ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేశారు. రీసెంట్ గా ఆమె జ్యువెలరీ యాడ్ లో నటించారు. ఎక్కువ చెప్తున్నాను అనుకోపోతే నాకు ఆమెను చూడగానే బ్రూస్లీలో రకుల్ ప్రీత్ సింగ్ లా కనిపించింది. లుక్స్ బాగున్నాయి, కెమెరాకి తన ఫేస్ బాగా యాప్ట్ అయింది. మరి ఈమె యాడ్స్ వరకేనా లేక సినిమాలో కూడా నటిస్తారో లేదో చూడాలి. నెక్స్ట్ న్యూస్, ఈ వీక్ 2 మూవీ టీజర్లు, ఒక అప్కమింగ్ ఫిలిం సాంగ్ ఒకటి రిలీజ్ అయింది. ఫస్ట్ వన్ రామ్ పోతినేని గారి ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ నుంచి చిన్ని గుండెలో అనే సాంగ్ రిలీజ్ అయింది. ఆ సెట్ వర్క్, సాంగ్ పిక్చరైజేషన్ చాలా అట్రాక్టింగ్ గా అనిపించాయి. సాంగ్ కూడా బ్రీజీగా ఉంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వివేక్ అండ్ మర్విన్ మంచి మెలోడీ ఇచ్చారు. వినగానే నచ్చేసింది. ఈ సాంగ్ ని జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. మూవీ అయితే 28th నవంబర్ అని చెప్పారు. బట్ ఇప్పుడు ఒక రోజు ముందుగా వస్తుంది. అంటే 27th నవంబర్ ఓల్డ్ వైడ్ రిలీజ్ అవబోతుంది. ఇంకా ప్రభాస్ అన్న చేతుల మీదుగా ఆది సాయి కుమార్ గారు హీరోగా చేస్తున్న శంబాల ట్రైలర్ రిలీజ్ అయింది. బోరింగ్ సినిమాల నుంచి బయటకు వచ్చి ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు ఆయన. విషయం గుడ్ లక్. అండ్ ట్రైలర్ అయితే బాగుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఏదో మిస్టరీ ఈవెంట్ జరుగుతున్నట్టు, దాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి హీరో ఆ ఊర్లో అడుగుపెట్టినట్టు, ఆ విలేజర్స్ నమ్ముతున్న నమ్మకాలు నిజమా లేక దాని వెనక ఏదైనా మిస్టరీ ఉందా అనేది కనిపెట్టడమే హీరో యొక్క జర్నీ అని కనబడుతుంది. అండ్ ఇలాంటి కథలకు ఎప్పుడూ లైఫ్ ఉంటుంది. హోప్ ఈ మూవీ అయినా ఆది గారిని ఒక దారిలో పెట్టాలని కోరుకుందాం. మూవీ అయితే December 25th రిలీజ్ అవుతుంది. బట్ అప్పుడే ట్రైలర్ ఎందుకు రిలీజ్ చేస్తారో అర్థం కాదు. ఎనీవేస్ రిలీజ్ కి దగ్గరలో ఇంకో ట్రైలర్ వస్తుంది. అండ్ ఈ రెండింటితో పాటు శ్రీకాంత్ గారి కొడుకు రోషన్ హీరోగా ఎప్పటి నుండో నాచుతున్న ఛాంపియన్ మూవీ టీజర్ అయితే రిలీజ్ అయింది. పీరియాడిక్ సెటప్ తో బ్రిటిష్ ఏరాలో ఫుట్బాల్ గేమ్ ని బేస్ చేసుకుని స్పోర్ట్స్ డ్రామా రాబోతుంది. ఎందుకో కొంచెం దానికన్నా బియాండ్ ఉండబోతుంది అనుకుంటున్నా. అండ్ ఆ నైట్ సినిమాటోగ్రఫీ, ఆ విజువల్స్ అన్ని బాగున్నాయి. అండ్ అశ్విని దత్ గారు డబ్బులు బాగానే ఖర్చు పెట్టినట్టున్నారు. రిచ్నెస్ కనబడుతుంది. చిన్న హీరో అని క్వాలిటీలో ఏం కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ రోషన్ లుక్స్ కూడా భలే నచ్చాయి నాకు. మనోడు వాయిస్ కూడా బాగుంటుంది. హీరో మెటీరియల్ కి అన్ని అర్హతలు ఉన్నాడు. చూద్దాం ఈ మూవీతో టీఎఫ్ఐలో ఒక హీరోగా గుర్తింపు తెచ్చుకుంటాడా లేక ఏమవుతాడో వెయిట్ అండ్ సీ. అండ్ ఈ మూవీ కూడా December 25th రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్, పెద్ది మూవీ టీం శ్రీలంక షెడ్యూల్ ఫినిష్ చేసుకుని హైదరాబాద్ వచ్చింది. November 4th నుంచి RFCలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఈ షెడ్యూల్ నుంచి రామ్ చరణ్ గారు ఒక కొత్త మేకవర్ తో కనిపించబోతున్నారంట ఇందులో. అండ్ ఫస్ట్ సాంగ్ అయితే November 8th RFCలో జరగబోతున్న ఏఆర్ రెహమాన్ గారి మ్యూజికల్ కాన్సెప్ట్ లో రిలీజ్ చేయబోతున్నట్టు రీసెంట్ గా బుచ్చిబాబు గారు ఒక ట్వీట్ పెట్టి చెప్పనట్టు చెప్పేశారు. అందుకనేమో హీరోయిన్ జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ ని సడన్ గా రిలీజ్ చేశారు. ఇందులో ఆమె అచ్చి అమ్మగా కనిపించబోతున్నారు. యాజ్ టీజ్ నాకు దేవరా మూవీ లుక్ లో ఉన్నట్టే కనిపించింది. పల్లెటూరు బ్యాక్ డ్రాప్ మూవీ కాబట్టి ఆబ్వియస్ గా ఈ మేకవర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ పోస్టర్ ని సరిగ్గా ఎంతమంది అబ్జర్వ్ చేశారో తెలియదు కానీ గ్లోబల్ స్టార్ ట్యాగ్ తీసేసి మెగా పవర్ స్టార్ అని ట్యాగ్ మళ్ళీ తిరిగి రామ్ చరణ్ గారికి ఇచ్చారు. మొత్తానికి చాలా మంచి పని చేశారు. నెక్స్ట్ వచ్చి ప్రశాంత్ వర్మ గారి గైడెన్స్ లో ఆయన సినిమాటిక్ యూనివర్స్ నుంచి మహాకాళి మూవీ రాబోతుంది కదా. దీనికి సంబంధించి రీసెంట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆల్రెడీ 50% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. బడ్జెట్ కూడా గట్టిగానే పెడుతున్నారు. అండ్ కన్నడ యాక్టర్ భూమి శెట్టి ఇందులో మెయిన్ లీడ్ గా నటించబోతున్నారు. ఈమె ప్రీవియస్ గా కింగ్డమ్ మూవీలో సత్యదేవ్ గారి వైఫ్ గా నటించారు. దీన్ని పూజా కొల్లూరు డైరెక్ట్ చేస్తున్నారు. ప్రీవియస్ గా ఈమె సంపూర్ణేష్ బాబు గారితో మార్టిన్ లూథర్ కింగ్ డైరెక్ట్ చేశారు. నెక్స్ట్ న్యూస్, వంశీ పైడిపల్లి గారి డైరెక్షన్ లో దిల్ రాజు గారి బ్యానర్ లో పవన్ కళ్యాణ్ గారు హీరోగా ఒక ఫిల్మ్ వస్తుందని లాస్ట్ వీక్ అంతా పెద్ద ట్రెండ్ అయింది. బట్ అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ సల్మాన్ ఖాన్ అండ్ వంశీ కాంబినేషన్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టే. దీన్ని దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇదే కాదు, దిల్ రాజు అండ్ పవన్ కళ్యాణ్, అనిల్ రావుపూడి ఈ ప్రాజెక్ట్ కూడా ఫుల్ బస్ చేసింది. బట్ అది కూడా సెట్ అవ్వలేదు. నెక్స్ట్ అనిల్ రావుపూడి గారు దిల్ రాజు గారి బ్యానర్ లోనే రామ్ పోతినేని గారితో మూవీ చేస్తున్నారు. అండ్ ఇదే కాదు, పరశురామ్ డైరెక్షన్ లో దిల్ రాజు గారి బ్యానర్ లో సూర్య గారి హీరోగా ఒక మూవీ వచ్చే హై ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చి రవితేజ్ గారి మాస్ జాతర మూవీ ప్రీమియర్ షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. సో 20 కోట్ల బ్రేక్ ఈవెన్ కొంచెం కష్టమే. వీకెండ్ అయ్యాక నేను కమ్యూనిటీ పోస్ట్ లో కలెక్షన్స్ అప్డేట్ చేస్తా. ఇంకా ఆయన లైనప్ లో ఆల్రెడీ కిషోర్ తిరుమలతో మూవీ చేస్తారు. ఇది ఆల్మోస్ట్ ఫినిషింగ్ పాయింట్ కి వచ్చేసింది. ఆ తర్వాత శివ నిర్వాణతో, నెక్స్ట్ కళ్యాణ్ శంకర్ తో బ్యాక్ టు బ్యాక్ మూవీ చేస్తారు. అండ్ ప్రసన్న కుమార్ వశిష్ఠ గారితో కూడా 2 ప్రాజెక్ట్స్ డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయంట. విష్ ఆల్ ది బెస్ట్ రవన్నా. ఎంతకన్నా ఎక్కువ చెప్పలేను. నెక్స్ట్ వచ్చింది చేసుకుంటే వెళ్ళిపో. సక్సెస్ఫుల్ గా నీ బిజినెస్ 35 కోట్ల నుంచి 20 కోట్లకి పడిపోయింది. ఇంకో 20 ఉంది కాబట్టి ధైర్యంగా వాడేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ వీక్ ఒక షాకింగ్ న్యూస్ విన్నా. అదేంటంటే శ్రీలీల గారి లీడ్ రోల్ లో అరుంధతి రీమేక్ బాలీవుడ్ లో చేయబోతున్నారంట. మళ్ళీ దీన్ని తని ఒరువన్ మూవీ డైరెక్టర్ మోహన్ రాజ్ గారు డైరెక్ట్ చేస్తున్నారంట. వినగానే ఏం మాట్లాడాలో తెలియట్లేదు.
హోప్ ఇది జరగకూడదని అనుకుంటున్నా, ఒకవేళ జరిగినా తెలుగులో మాత్రం రిలీజ్ చేయకూడదని కోరుకుంటున్నా. నెక్స్ట్ నవంబర్ ఫస్ట్ వీక్లో వెంకీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్కి సంబంధించి చిన్న షెడ్యూల్ చేయబోతున్నారు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ ఫస్ట్ షెడ్యూల్లోనే హీరోయిన్ జాయిన్ అయిపోతారు. నెక్స్ట్ చిరు బాబీ ఫిలింలో ఫిల్మ్ మేకర్ అండ్ యాక్టర్ అయిన అనురాగ్ కశ్యప్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నారు. మోస్ట్లీ యాంటగనిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అన్ని సెట్ అయితే ఫస్ట్ టైం ఈ మూవీతోనే ఆయన తెలుగులో డెబ్యూ చేసినట్టు. అండ్ ఇంకో పక్క హీరో కార్తిక్ గారు కూడా ఇందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయబోతున్నారని తెగ వైరల్ అయిపోయింది. దీనికోసం ఆయన 23 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారని లెక్కలు బయటకు వచ్చేసాయి. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. యాక్ట్ చేస్తే చేయొచ్చు, కానీ మరీ 23 కోట్ల రెమ్యునరేషన్ అంటేనే నమ్మేలా లేదు. నెక్స్ట్ అడివిశేష్ గారి డాకాయిడ్ ఫిలిం డిసెంబర్ నుంచి పోస్ట్ పోన్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 19కి వెళ్ళిపోయింది. బట్ అదే రోజు యష్ గారి టాక్సిక్ కూడా రిలీజ్ అవుతుంది. కానీ టాక్సిక్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. అదే నిజమైతే పెద్దకి డాకాయిడ్కి గ్రౌండ్ ఖాళీ అయిపోయినట్టే. ఎందుకంటే ఇంకో పక్క ద ప్యారడైజ్ మార్చ్ 27 నుంచి వెళ్ళిపోయింది. సో ఇవి రెండు సోలోగా రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ సుధీర్ బాబు గారి సన్ దర్శన్ ఫౌజీ మూవీలో యంగ్ ప్రభాస్ గా కనిపించబోతున్నారంట. రీసెంట్ గా ఈ విషయం సుధీర్ బాబు గారు ఇంటర్వ్యూలో చెప్పారు. నెక్స్ట్ అట్లీ అల్లు అర్జున్ గారి ప్రాజెక్ట్ లోకి రీసెంట్ గా మృణాల్ ఠాకూర్ యాడ్ అయ్యారు. ముంబైలో వేసిన ఒక మ్యాసివ్ సెట్ లో ఆమె షూటింగ్ కూడా చేశారు. ఇది ప్యారలల్ యూనివర్స్ సబ్జెక్ట్. ఇందులో మన బన్నీ బాయ్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు. కొన్ని రోజుల్లో టీమ్ యూనిట్ షూటింగ్ కోసం ఓవర్సీస్ వెళ్ళబోతున్నారు. నెక్స్ట్ బాలకృష్ణ గారు అండ్ గోపిచంద్ మలినేని గారి ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నయనతార గారు ఫిక్స్ అయిపోయారు. ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ మిడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అఫీషియల్ లాంచ్ మాత్రం నవంబర్ 7th జరుగుతుంది. నెక్స్ట్ ఎన్టీఆర్ నీల్ నెక్స్ట్ షెడ్యూల్ నవంబర్ 3rd వీక్ నుంచి యూరోప్ లో జరగబోతుందంట. మేబీ 2nd వీక్ నుంచి ఇండియాలో స్టార్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. బట్ ఇవన్నీ జరిగే వరకు నాకు డౌటే. నెక్స్ట్ గాజీ మూవీ డైరెక్టర్ సంకల్ప్ గారు ప్రెజెంట్ గోపిచంద్ గారితో ఒక పీరియాడిక్ ఫిలిం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇంటర్వెల్ లో వచ్చే యాక్షన్ బ్లాక్ ఎపిసోడ్ ని వెంకట్ మాస్టర్ కోరియోగ్రఫీ చేస్తున్నారు. ఇది బుర్ర పాడైపోయే సీక్వెన్స్ అని టాక్. నెక్స్ట్ వన్ ఎప్పటి నుండో చెప్తున్నా లోకేష్ కనగరాజ్ గారి నెక్స్ట్ ఫ్లిక్ తన హీరోగా డెబ్యూ చేయడమే అని, అండ్ దాన్ని అరుణ్ మతేశ్వరన్ డైరెక్ట్ చేస్తారని. సో ఇప్పుడు దీనికి అఫీషియల్ కన్ఫర్మేషన్ DC అనే టైటిల్ టేజర్ తో రిలీజ్ చేశారు. ఫుల్ బ్లడ్ తో యాక్షన్ హీరోగా లోకేష్ గారు ఒక పక్క అయితే, యాక్ట్రెస్ వమిక గబ్బి ప్రాస్టిట్యూటర్ రోల్లో ఇంకో పక్క చూడడానికి ఇంట్రెస్టింగ్ అనిపించింది. యాజ్ యూజువల్ అనిరుద్ధ్ స్టైల్ ఇంగ్లీష్ ట్రాక్ తో ఒక హైప్ అయితే ఎక్కించారు. ఇది నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ అవుతుంది. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి శర్వానంద్ గారి అప్కమింగ్ ఫిలిం బైకర్ నుంచి ఫస్ట్ ల్యాప్ రిలీజ్ చేశారు. అవుట్పుట్ ఫ్యాంటాస్టిక్ గా అనిపించింది. యాక్చువల్ గా మన తెలుగు నుంచి ఇలాంటి బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో మూవీయే రాలేదు. సో మనకి ఇవన్నీ కొత్తగా అనిపిస్తాయి. టెక్నికల్ వాల్యూస్ కూడా సాలిడ్ గా ఉన్నాయి. జబ్రాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా భలే అనిపించింది. అండ్ రేసర్ మేక్ ఓవర్ కి తగ్గట్టు మొత్తం లీన్ గా అయిపోయారు శర్వా. చాలా కష్టపడ్డారు మేక్ ఓవర్ కోసం. అండ్ రేసింగ్ పోర్షన్స్ మాత్రం రియలిస్టిక్ గా అనిపించాయి. టోటల్ గా రిఫ్రెషింగ్ ఫీల్ తీసుకొచ్చింది. ఇంక ఈ మూవీ డిసెంబర్ 6th రిలీజ్ అవబోతుంది. దీనికి ఒక్క రోజు ముందు డిసెంబర్ 5th అఖండ 2 రిలీజ్ అవుతుంది. అండ్ దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ మన సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన మూవీ అప్డేట్స్ ఇవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ తో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.